హాయ్ యూత్. మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అయితే ఒకటి లేటెస్ట్గా ఉన్నది. అదేంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు వాషింగ్టన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సమ్మిట్లో ప్రసంగిస్తూ నేరుగా అమెరికాకు సంబంధించిన మైక్రోసాఫ్ట్ అలాగే గూగుల్ ఇలాంటి కంపెనీలన్నింటినీ కూడా మీరు భారతీయుల్ని హైరింగ్ చేసుకుని అమెరికా పౌరులకి ఉద్యోగం లేకుండా చేస్తూ పెద్ద ద్రోహమే చేస్తున్నట్టు, నా హయాంలో అయితే ఇది నడవదు అని ఖరాఖండిగా చెప్పారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే భారతీయులకి వీసాలు ఇచ్చే ప్రాసెస్లో చాలా ఆంక్షలు అయితే నడుస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా భారతీయులకి అమెరికన్ కంపెనీల్లో టెక్కీలుగా ఉద్యోగాలు ఇవ్వద్దు అంటూ చెప్పారు. ఇదే కనుక నిజమైతే డాలర్ డ్రీమ్స్ ఏదైతే ఉన్నదో మనకి అదైతే కనుక ఎంతో కొంత బ్రేక్ పడినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం మన సిస్టంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్, ఆ తర్వాత బీటెక్, ఆ తర్వాత ఎంఎస్ చేయాలంటే యూఎస్కి వెళ్ళాలన్నట్టుగా ఒక ఫీలింగు, లేదంటే యూఎస్లో సెటిల్ అయితే మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చు అన్న ఫీలింగు, ఏదైతే ఎందుకని కారణాలు ఎన్నో సంవత్సరాలుగా ఇదైతే నడుస్తున్నది. అయితే ఆయన ఇప్పుడు ముఖ్యంగా 3 పాయింట్లు చెప్పారు. పాయింట్ నెంబర్ 1, అమెరికన్ కంపెనీలు ఇండియన్స్కి టెక్కీలుగా ఉద్యోగాలు ఇవ్వకూడదు. పాయింట్ నెంబర్ 2, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచం మొత్తానికి మనమే లీడర్గా ఉండాలంటే దానికి సంబంధించిన టెక్నాలజీని అత్యంత వేగంగా డెవలప్ చేయండి. దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ని కూడా వీలైనంత ఫాస్ట్గా డెవలప్ చేయండి. పాయింట్ నెంబర్ 3, గ్లోబలైజేషన్ భావజాలంలో ఆ ముసుగులో మీరు ఇతర దేశాల మనుషులకు ఉద్యోగాలు ఇస్తూ ఉంటే కనుక అమెరికా గవర్నమెంట్ ఫండింగ్ తీసుకుని అమెరికా గవర్నమెంట్లోనే నడుస్తున్న ఈ టెక్కీ కంపెనీలు ఏ కంపెనీలు అయితే ఉన్నాయో వాటి యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులలో అలాగే గవర్నమెంట్లో గుర్తింపు అనేది ఇవ్వము అని క్లారిటీగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇప్పుడు బీటెక్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అవ్వచ్చు, చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు, నిన్న మొన్న బీటెక్లు ఎంటెక్లు కంప్లీట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, లేదంటే ఎంసీఏలు ఏదైనా సరే చదివిన వాళ్ళు ఎవరైనా సరే మన యొక్క సొంత సబ్జెక్టు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతున్నప్పుడు మన దేశంలో కూడా మన వాళ్ళు కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి డెవలప్ చేయడం, ముందుకెళ్ళడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఫ్యూచర్లో బహుశా మనం అమెరికాతో కలిసి పనిచేయడం మాత్రమే కాకుండా అమెరికాకి ఎదురుగా నిలబడి పోటీగా నిలబడి పనిచేయవలసిన రోజులు కూడా 100% ఉంటాయి. ఎందుకంటే భారత్ వరల్డ్ సూపర్ విజన్ అయ్యే సమయం అయితే ఎంతో దూరం లేదు. కాబట్టి యూత్ అర్థం చేసుకోండి విషయాన్ని, దానికి అనుకూలంగా మీ మైండ్ సెట్ని అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉంది.